ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూలై 27. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం. 34వ శిఖరము. శారీరకముగాను మానసికముగాను మనమెంత బలహీనులము దరిద్రులమైనను సరే, ఆత్మీయముగా మనము బలవంతులము కాగలము. దేవుడు బుద్ధిహీనులను సహితము వాడుకొనగలడు. ఆయన గద్దించి శిక్షించినను బుద్ధిహీనులమైన మనలను ఆయన వాడుకొనును. దేవుడు ఎల్లప్పుడూ విద్యావంతులను గొప్పవారిని ఉపయోగించుకొనడు గాని తరచుగా బలహీనులను బుద్ధిహీనులను కూడా గొప్ప కార్యములు చేయుటకై వాడుకొనును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 31వ వచనం. తృణీకరింపబడిన పాత్ర ద్వారానే లోకమును ఆయన తలక్రిందులు చేయును. అనేక సంవత్సరములకు పూర్వము ఉత్తర భారతదేశములో ఒక స్థలమందు మేము ఒక కూటము జరిపించి ఉంటిమి. ఆ ప్రక్కలోనే ఉన్న బాలికల వసతి గృహము నుండి బాలికలు కూటమునకు హాజరుగుచుండిరి. కూటములు 5-6 గంటల వరకు జరుగును గనక చిన్న బాలికలు అంతసేపు కూర్చుండలేరని నేను ఆ వసతి గృహ అధికారినితో చెప్పగా, ఆమె అట్టి వారినందరినీ కూటములో నుండి బయటకు పంపివేసెను. కూటమైపోయిన తర్వాత శ్రీమతి లాల్ అను ఆ వృద్ధ స్త్రీ నాతో, కొద్ది నిమిషముల సమయము నాకివ్వండి, నేను కొన్ని మాటలు చెప్పగోరుచున్నాను. నేను పాఠశాల ప్రధానోపాధ్యాయునిని. వసతి గృహములో పరిస్థితులన్నీ సరిగానున్నవో లేవో చూచుటకు కొద్ది నిమిషములు నేను దాని చుట్టూ తిరిగితిని. అయితే నాకు ఆశ్చర్యం కలిగించిన సంగతేమనగా 13-14 సంవత్సరముల వయస్సు కలిగిన చిన్న బాలికలందరూ ఒకచోట మోకరించి కన్నీటితో ఒకరి తరువాతనొకరు, ప్రభువా, నేను ఘోర పాపిని, నన్ను క్షమించుమని ప్రార్థించుచుండిరి. వారు ఏడ్చుటకు కారణమేమని నేను అడిగినప్పుడు వారు మా పాపమును గూర్చి అని ప్రత్యుత్తరమిచ్చిరి. అది చూచిన తర్వాత సహోదరి లాల్ తాను ఆ కూటమునకు వచ్చి ప్రభువుతో, ప్రభువా, నేనొక ప్రధానోపాధ్యాయునిని, పట్టభద్రురాలను అయినను నేను ఇంకను తిరిగి జన్మించలేదు. ఈ చిన్న బాలికలు నాకంటే ఎంతో శ్రేష్ఠులు. నేను కూడా తిరిగి జన్మించగోరుచున్నాను అని ఆమె కూడా తిరిగి జన్మించి కూటములో సాక్ష్యమివ్వగా, ఆ పాఠశాలలోని ఉపాధ్యాయునులందరూ ఒకరి తరువాత ఒకరు తిరిగి జన్మించిరి. ఇదంతయు చిన్న బిడ్డల యొక్క సామాన్యమైన విశ్వాసముతో ఆరంభమాయెను. అదే దేవుడిచ్చిన వాగ్దానము. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం. ఇది ఒక అద్భుతమైన పర్వత శిఖరము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.